Please do subscribe to Prajabheri News Channel. అయిపోవాలంటే మనందరం ఆ రోజు 2:33కి లేవాలి. సన్నిధానానికి ఎగ్జాక్ట్లీ 4 o'clock రావాలి. 4 o'clock వస్తే ఇరుముడి స్టార్ట్ అవుతుంది. 5:36 లోపల ఇరుముడులు అందరికీ అయిపోవాలి. 35 ఇరుముడులు ఉంటాయి. వేనన్న వాళ్ళది ఒక టీం ఉంటుంది. ఇంకా మిగతా అందరు ఇక్కడనే కట్టుకుంటారు. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఆ రోజు రావాలి. మీరు ముందే అందరికీ చెప్పి ఉంచండి. మళ్ళీ మా మమ్మీ లేట్ వస్తుంది, డాడీ లేట్ వస్తుంది ఆపండి అంటే మాత్రం ఎవరి కోసం ఆపరు. దయచేసి మీరు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మనం పోయేది 90 మంది కాబట్టి ఏ ఒక్కరికి లేట్ అయినా ఒక ట్రైన్ మిస్ అయితే మళ్ళీ అందరం మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా గురుస్వామి చెప్పినట్టే వినాలి. ఎవరు కూడా గురుస్వాములకు ఉల్టా మాట్లాడద్దు, మీరు మజాకులు చేసుకోవద్దు. ట్రైన్ మనం ఇప్పుడు 41 days ఎట్లయితే నియమ నిబంధనలు పాటించినామో ట్రైన్లో కూడా అట్లనే పాటించాలి. ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. కొందరు ఏమంటారంటే ఇరుముడు కట్టుకోమని అయిపోయింది అనుకుంటారు, కానీ అట్లా మాత్రం అనుకోవద్దు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొద్దున సాయంత్రం పూజ చేయాలి. నియమ నిబంధనలు ఎట్లాంటి సడలింపు లేదు. షర్ట్ ఇప్పాలి, అన్ని పూజలు చేయాలి, అన్ని అల్పారాలు చేయాలి, అన్ని జాగ్రత్తగా పాటించాలి. మళ్ళా శబరిమల నుంచి నిజామాబాద్ వచ్చేంత వాటికి కూడా గురుస్వామి కంట్రోల్లోనే ఉంటారు. వయస్సుతో సంబంధం లేదు. కేవలం గురుస్వామి అనే మాటకు మీరు విలువీయాలి. ఇక్కడ నేను తప్పు చెప్పినా అని మీరు సరే అని చెప్పాలి. ట్రైన్లో కూడా నేను ఇక్కడనే కూర్చుంటా అక్కడనే కూర్చుంటా కూడా ఉండదు. ఒకవేళ ట్రైన్లో సీట్ లేకుండా కింద కూర్చోవడం వస్తుంది. మనకు అన్ని ఆర్ఏసీ ఉన్నాయి. మ్యాక్సిమం 100% కన్ఫర్మ్ అయిపోతాయి. రిటర్న్ మాత్రం 90 tickets కన్ఫర్మ్ ఉన్నాయి. సో మనం పోయేటప్పుడు మంచి నిదానంగా అందరం కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వెళ్దాం. మీరు గురుస్వామికి సపోర్ట్ చేస్తేనే మనం యాత్ర మంచిగా విజయవంతంగా పూర్తి చేసుకొని వస్తాం. లాస్ట్ టైం కూడా 108 members ఏమో పోయినాం. ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా కాలేదు. నేను అన్నీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. నేను ఒక్కసారి ఓం శ్రీ స్వామి శరణమయ్య చెప్పంటే మీరు అందరూ వచ్చి నా ముందుకు ఉండాలి. నేను మళ్ళీ ప్రతి ఒక్క శ్రీకాంత్ ఇట్రా, చిన్న ఇట్రా, రాజేష్ ఇట్రా అని చెప్పను. ఒకసారి ఓం శ్రీ స్వామి శరణమయ్య చెప్పంటే మీరు డిసిప్లిన్గా మీరే వచ్చేసి కోఆపరేట్ చేయాలి. అయితేనే మన యాత్ర సక్సెస్ఫుల్ అవుతుంది. డబ్బులు కూడా ఎవరు కూడా ఎక్కువ తెచ్చుకోవద్దు. మీకు కావాల్సినంతనే తెచ్చుకోవాలి. పక్క వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. సాయి దావత్ స్వామి నువ్వు ఇవ్వవ డబ్బులు నీకు మళ్ళీ ఇస్తా, స్వామి నువ్వు టికెట్ కట్టు నేను మళ్ళీ ఇస్తా, అట్లాంటివి మాత్రం చేయకండి దయచేసి. ఎవరిది వాళ్ళే పెట్టుకోండి. అల్పారాలు కూడా నేను మ్యాక్సిమం తీసుకొస్తాను. మీరు ఏమైనా తీసుకొస్తా అంటే కొంచెం తెచ్చుకోండి. లగేజ్ కూడా లెస్ లగేజ్ ఉండాలి. మనం పెద్ద పాలెం కాబట్టి అందరు కూడా షార్ట్లు కొనుక్కోండి. షర్ట్స్ అయితే ఎట్లా ఉంటాయి, 2 షర్ట్స్, 2 లుంగీలు, 2 కాండవలు, ఒక 2 షార్ట్స్ పెట్టుకోండి. షార్ట్ కంపల్సరీ ఉండాలి. వీలైతే టార్చ్ లైట్ చిన్నది, ఓన్లీ బ్లాక్ కలర్. బెల్ట్ కూడా కొనుక్కోండి అవసరం ఉంటే. డబ్బులు పెట్టుకుంటా అంటే బెల్ట్ కొనుక్కోండి. ఫోన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అవసరమైతే చిన్న ఫోన్ తెచ్చుకోండి. ఇరుముడి కట్టుకున్న తర్వాత మనం శబరిమల దర్శనం అయిన తర్వాతనే మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడాలి. కొందరు ఏమంటారంటే గురుస్వామి మాట్లాడుతుంటే నేను మాట్లాడుతా అంటే నడది. మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ స్వామి చేస్తున్నాడు కదా నువ్వు చేయొద్దు. అట్లా నేను చెప్పిందే మీరు చేయాలి. స్వామి వేనైనా మాట్లాడుతున్నాడు నేను కూడా మాట్లాడుతా అంటే నడదు. అట్లా ట్రైన్లో కూడా మ్యాక్సిమం డిసిప్లిన్గా ఉంటేనే మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. స్వామి శ్రీరమయ్యప్ప. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మెయిన్ ఏంటంటే మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇరుముడి రోజు మాత్రం అందరూ 3:30 వరకు ఇక్కడికి రావాలి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ లేదు. ముందు రోజు కట్టుకోవాలంటే, ముందు రోజు సాయంత్రం కట్టుకోవాలంటే మళ్ళీ ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భిక్ష చేయొద్దు. అదొకటి. ఇంకోటి ఏంటంటే కట్టుకున్న తర్వాత మళ్ళీ మన పొలి మీద దాటాలి. అంటే పులాంగ్ చౌరస్తా దాటిపోవాలి. సో అంత రిస్క్ అవుతుంది. కాబట్టి కొంచెం మనకి ఇంకెక్కువ రిస్క్ అయినా పర్లేదు. 5th రోజే కట్టుకుందాం. దీనికి అందరికీ ఓకే కదా అయ్యప్ప? కాకపోతే చేయాల్సింది ఏంటంటే తొందర లేవాలి. ఆ రోజు 2 o'clock 2:30కి లేవాలి. మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. మనం ట్రైన్లు ఎక్కిన తర్వాత మనకి వేరే పని ఉండదు. ఓన్లీ తినడం పడుకోవడం మాత్రమే. పెద్ద పాదం కూడా అక్కడికి పోయిన తర్వాత నేను మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీకు వీలైన వాళ్ళు మాత్రం రావాలి. ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు. ఎవరైనా చిన్న పాదం చేస్తా అంటే కూడా నేను టీం సెట్ చేస్తా. దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. మీ హెల్త్ కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోండి. అనవసరంగా రిస్క్ తీసుకోకండి. అరే నేను నడుస్తా కంపల్సరీ అని రిస్క్ తీసుకోకండి. మీకు వీలైతేనే రండి. ఇంకేమైనా ఉన్నాయి వేరే చెప్పాల్సింది మీకు? ఇంకేమైనా పవర్ బ్యాంక్స్, చార్జర్స్ ఎవరి పర్సనల్ వాళ్ళది. షార్ట్స్ మాత్రం అందరు ముందే కొనుక్కోండి. అయిపోతుంది. అదే గురుస్వామి చెప్పినట్టు కోఆపరేట్ చేస్తా అంటే అయిపోతుంది. ఆ రోజు 3 గురుస్వాములు వస్తారు. అందరు కూడా చెప్పినట్టు వింటేనే పక్కా అవుతుంది. మనం గురుస్వామి చెప్పినట్టు వింటే అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఒక్కసారి